బ్రో, ఎంతకాలం అబద్ధం చెప్పుకుని బతుకుతావు ఎలాగా? నీకు పాస్టర్ జాన్ పాల్ అన్న ఆయన జోకర్ అని టైటిల్ ఇచ్చాడు, గుర్తుంది కదా? అయితే నేను చెప్పేది ఏంటంటే, నీకు జోకర్ కాదు, జోకర్తో పాటు అబద్ధికుడు అన్న టైటిల్ కూడా నీకు కరెక్ట్గా యాప్ట్ అనమాట. ఓకే, సో వెయిట్ చెయ్యి. మన ఛానల్లో ఈరోజు ఒక చిన్న వీడియో పెడతాను, నీ మీద చూసి తరించు. నేను మరలా చెప్తున్నాను, నవంబర్లో గ్రహాంతర వాసులు మనుషులు మధ్యకు వస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తారు. నేను సేవలోకి రాకముందు నేను ఏదన్నా వాక్యం అంటే విలియమ్స్ గారి వాక్యం మాత్రమే వినేవాడిని అండి, ఎవరి వాక్యం వినేవాడిని కాదు. ఆ టైంలో ప్రశ్నోత్తరాలు అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరో అడిగారు ఆయన్ని, ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయంటే ఒకే ఒక్క మాట దాన్ని కొట్టిపాడేశారు. ఏలియన్స్ లేవు, ఒకవేళ ఉంటే బైబిల్లో దేవుడు ఖచ్చితంగా రాదుడు కాబట్టి లేవు, దాని గురించి ఆలోచించకుండా వదిలేశారు. కానీ నేను ఆ ఏలియన్స్ను గురించినటువంటి ఆ దర్శనం నా చిన్న కాలంలోనే విన్నాను. నేను 10 years ఉన్నప్పుడే ఒక పెద్ద స్పేస్ క్రాఫ్ట్ అని నేను చూశానండి. ఆ టైంలో ఏలియన్స్ అనేటువంటిది కూడా తెలియని వయసు అది. అదే సో నవంబర్లో వస్తాయో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా వస్తాయి ఏలియన్స్ భూమి మీదకి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు లాస్ట్ టైం అడిగితే ఆయన లేవని కొట్టిపాడేశారు. కానీ అంత పెద్ద దైవజనులు ఎలా చెప్తారు అని నేను చాలా బాధపడ్డాను అని ఈయన బాధపడ్డాను. ఆయన అంత పెద్ద దైవజనుడు కాబట్టి ఆ మాట చెప్పాడు, ఈయన దైవజనుడు కాబట్టి బాధపడ్డాడు. ఇప్పుడు ఆయన దైవజనుడు కాబట్టి చెప్పాడు. బైబిల్లో ఏలియన్స్ గురించి వ్రాయబడలేదు, నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద అని వ్రాయబడింది. నరులు నివసించగలిగినటువంటి ఒకే ఒక ప్లానెట్ భూమి. మరి మిగిలినటువంటి గ్రహాలన్నీ అవన్నీ దేవుని మహిమ కోసం. ఇలా పైకి చూసి చాలా రౌండ్ గా ఉన్నాయి కదా, అక్కడ కూడా మనుషులు ఉంటారేమో ఊహించుకుంటారు. బైబిల్ చెప్పలేదే. బైబిల్ చెప్పనప్పుడు మనం ఎలా దాన్ని నిర్ధారిస్తాం? పోనీ ఇప్పటి వరకు ఏ ఏలియన్ అయినా ఎవరైనా చూసారా? ఏలియన్ ప్రెడేటర్ అనే సినిమాలు తీసుకున్నారు తప్ప, ఏలియన్స్ మీద సినిమాలు వచ్చాయి తప్ప. కానీ ఖచ్చితంగా తప్పకుండా జరిగి తీరుతుంది. ఒకవేళ అది కానీ జరగకపోతే నేను సేవకునే కాదు, నన్ను ఒక అబద్ధ సేవకుడు గుంపులో నన్ను పాడేయండి. నేను చెప్పినది ఏదైనా జరిగి తీరుతుంది. ఎందుకంటే నేను దేవుని మూలంగా మాట్లాడుతున్నాను, దేవుడిచ్చిన కృప చొప్పున మాట మాట్లాడుతున్నాను. ఈ వ్యక్తిని కానీ కిరణ్ పాల్ కానీ మెచ్చుకోవాలి. ఎందుకంటే వచ్చే 6 సంవత్సరాల్లో అని ఉంటే కనుక మనం చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది, మర్చిపోయే వాళ్ళం కూడా ఇది. కానీ కిరణ్ పాల్ ఇప్పటికే జోకర్ అయ్యాడు. రాబోయే 6 నెలల్లో ఇన్ 6 months రికార్డ్ చేసుకోవడానికి ఓవర్ యాక్టింగ్ చేశాడు, అడ్డంగా బుక్ అయ్యాడు. అయితే ఈ వ్యక్తి కూడా నవంబర్ అని చెప్పాడు. అలా కాకుండా 6 సంవత్సరాల తర్వాత నవంబర్ అంటే మనం అంతవరకు గుర్తు పెట్టుకోలేము, వెయిట్ చేయలేము. జనవరిలో ఫిబ్రవరిలో వచ్చింది, నవంబర్ అన్నప్పుడు నేను అది రికార్డ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నవంబర్ అంటే ఈ సంవత్సరం త్వరలోనే వస్తుంది, దొరుకుతాడని. ఇవన్నీ మాట్లాడిన మాట మీరు చూస్తే అవి వస్తాయో లేవో నాకైతే తెలియదు కానీ వస్తాయి. ఏంటి ఆ స్టేట్మెంట్? దర్శనం అంట అది. దర్శనం అన్నప్పుడు వస్తాయని చెప్పాలి. ప్రవక్తలు ఎప్పుడైనా చెప్పారు దర్శనం రాగానే అది జరుగుతుందో తెలియదు నాకు తెలియదు కానీ జరుగుతుందని చెప్పారా? యెహోవా మాట ఇచ్చాడు అంటే అది నెరవేరుతుంది అంతే. నేను దేవుని సముఖం ముందు నిలుచు గబ్రియేలుని, నీలాంటి మనిషిని కాదు, నేను జోకులేయట్లేదు, నేను దేవుని సముఖంలో ఉండే గబ్రియేలుని, నా మాట వినలేదు కదా నోరు పడిపోతుంది అని చెప్పాడు. జరిగిందా? గబ్రియేలు దేవదూత ఏం చెప్పాలి వాస్తవానికి? అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ జరుగుతుంది అని చెప్తే అప్పుడు మనం అనొచ్చు. అసలు ఆ వ్యక్తి స్టేట్మెంట్ చూసారా? నాకు తెలిసి ఆ వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఇది మాత్రమే కాదు, చాలా మాట మాట్లాడే వ్యక్తి. ఎవరి వ్యక్తిని పట్టించుకొని సైలెంట్ ఉన్నారు కానీ, హేమన్ ఏదో పేరు, ఎవరు పట్టించుకోలేదు కానీ చాలా విషయాలు చెప్పాడు వ్యక్తి. ప్రకటన గ్రంథం మీద హద్దు అప్పుడే కూడా మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే సేవ మానేస్తాను అన్నాడు. సరే నవంబర్ వచ్చేసింది, ఏలియన్స్ ఎక్కడ వచ్చారో మనకు మళ్ళీ ఆ యూనివర్సిటీ చెప్పింది ఈ యూనివర్సిటీ చెప్పింది అంటే కుదరదు, వాళ్ళు కనబడాలి మనకి. ఎందుకని? పబ్లిక్ కనిపించాలి. యూనివర్సిటీ ఎప్పటి నుంచో చెప్తున్నాయి, సినిమాలు కూడా తీసేస్తున్నారు. ఈవెన్ అమెరికా కూడా అది ఏరియా 51 అని చెప్పి ఏలియన్స్ అని చెప్పి వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేయడానికి ఎవరికి తెలియకుండా ఈ పుకారు పుట్టించారు. అవును, అక్కడ ఏలియన్స్ లేవు కానీ ఏలియన్స్ ఉన్నాయని పుకారు పుట్టించి ఎవరు రారు అని అది పెట్టించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అవును, అంతేగాని ఇది దేవుని పేరు చెప్పి నాకు దర్శనం అని చెప్పి ఇప్పుడు ఎంత మంది ఎదుట ఇప్పుడు మనోడు కాదు దేవుని కూడా తప్పంటారు. అవును, నీ దేవుడు ఏమయ్యాడు చెప్పావు కదా, ఇప్పుడు నీ అబద్ధం అనరు, ఇది క్రైస్తవులు అంతా అబద్ధాలు చెప్తారని అందరినీ అంటగడతారు. అవును, సో ఇది చాలా డేంజర్ పొజిషన్ ఇది. అవును, కాబట్టి డేంజర్ ఏం కాదు, వీళ్ళకి దగ్గర పడింది. మొన్న కిరణ్ పాల్ దగ్గర పడింది, అయిపోయింది. ఈ వ్యక్తికి ఇప్పుడు దగ్గర పడింది. ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నాడో వాళ్ళందరూ జోకర్లు అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. అందుకని వీళ్ళు ఇంత టెంప్ట్ అవుతున్నారు, అలా డేట్లు ప్రకటిస్తున్నారు. దేవుడే బయటేస్తున్నారు. ఇప్పటికీ ఈ వ్యక్తి ఎవరో చాలా మంది తెలియదు. ఇప్పుడు కొత్తగా సేవ వదిలిపెట్టినా ఉపయోగం లేదు, కంటిన్యూ చేసే ఉపయోగం లేదు, అన్ని ఇలాగే ఉంటాయి ఈ వ్యక్తి మాటలు. నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఈ వ్యక్తిని గురించి, అసలు వ్యక్తి గురించి మాట్లాడుకుని నాకు ఇష్టం లేదు.
ఎందుకంటే బైబిల్ ఉండదు, అంత అంటే సోది ఉంటది. మనం పోరాడినది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో అన్నదానికి ఏలియన్స్ కి ఏంటి సంబంధం? దాన్ని మిక్స్ చేశాడు. అంటే తన మాట నిజంలాగా వినిపించడానికి దీన్ని ఇంకో దాన్ని క్లబ్ చేశాడు, ఒక నిజాన్ని ఒక అబద్ధాన్ని క్లబ్ చేశాడు. ఎవరో హాలీవుడ్ లో పుకార్లు పుట్టించి సినిమాలు తీసుకోవడానికి, సైంటిఫిక్ ఫిక్షన్ మూవీస్ తీసుకోవడానికి వాళ్ళు ఏదో హంగామా చేస్తే దాన్ని నిజం అని చెప్పి ఈయన 10 సంవత్సరాల వయసులోనే సాసర్లో చూశాడంట, ఫ్లయింగ్ సాసర్ని. నవంబర్ అన్నాడు కదా, ఎందుకు నవంబర్ లో అని చెప్పి ఉంటాడు? డిసెంబర్ లో కేక్ కట్ చేయడానికి వస్తారేమో, మరి క్రిస్మస్ ఉంది కదా దానికి వస్తారేమో ఏలియన్స్. ఈ వ్యక్తి ఒక జోకరు. ఇప్పుడు మీరు ఇది చూసారు కదా, ఈ వ్యక్తి ప్రసంగాలన్నీ ఇలాగే ఉంటాయి.